విక్టరీ వెంకటేష్, దర్శకుడు ఈవివి సత్యనారాయణ కాంబినేషన్లో రెండు చిత్రాలు వచ్చాయి. ఘన విజయం సాధించిన ఈ రెండు రీమేక్స్ కావడం విశేషం. వీరి కాంబోలో వచ్చిన తొలి సినిమా అబ్బాయి గారు. తమిళంలో భాగ్యరాజ నటించి దర్శకత్వం వహించిన ఎంగ చిన్న రాజా చిత్రం దీనికి ఆధారం. రెండవ సినిమా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఈ చిత్రం కూడా భాగ్యరాజ కథ అందించిన తాయ్ కులమే ఆధారంగా రూపుదిద్దుకుంది. ఆ సినిమాను తెలుగులో తనదైన శైలిలో మరిచారు ఈవీవి. ఈ సినిమాలో ఇల్లాలుగా సౌందర్య, వంటింట్లో ప్రియురాలుగా నేపాల్ యువతి మనీషాగా వినీత నటించారు. మిగిలిన పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్, మల్లికార్జునరావు, ఏవిఎస్ తదితరులు నటించారు. ఇందులో వెంకటేష్ కొడుకుగా మాస్టర్ అన్వేష్ నటించాడు. పెరిగి పెద్దయిన అన్వేష్ వినవయ్య రామయ్య చిత్రంతో హీరోగా పరిచయం కావడం గమనార్హం. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ, ఛాయాగ్రాహకుడు ఎస్ గోపాలరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలోని 7 పాటలను నేడు ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా విశేషమైన పేరు గడించిన సామవేదం షణ్ముఖ శర్మ రాయడం విశేషం. కోటి ఆ పాటలను స్వరపరిచారు. బోలు 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 రాజా, ప్రియురాలే ప్రేమగా, అమ్మనే అయ్యానురా వంటి పాటలు ఆకట్టుకున్నాయి. 30 ఏళ్ల క్రితం అంటే 1996 మే 22న విడుదలైన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమా 100 రోజుల వేడుక కర్నూలులో జరిగింది. ఇదే కథను ఆ తర్వాత అనిల్ కపూర్ హీరోగా ఘర్వాలి బాహర్వాలి పేరుతో దర్శకుడు డేవిడ్ ధవన్ హిందీలో తీశారు.